H5 మీడియాకి స్వాగతం. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 2 నెలలకే ఎలక్షన్ కోడ్ రావడంతో కొన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలిగిందని అన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం యుద్ధ ప్రాతిపదికన బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తమ కాంగ్రెస్ అభ్యర్థికి 9 లక్షల ఓట్లు పోలైనట్లు సమాచారం ఉందని, సుమారుగా 4 నుంచి 5 లక్షల వరకు మెజార్టీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిని మూసివేయాలనే ఆలోచన సింగరేణి యాజమాన్యం మానుకోవాలని సింగరేణి అధికారులతో చర్చించి ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య సదుపాయాలను అందజేసే విధంగా కృషి చేస్తానన్నారు. సింగరేణి కార్మికులకు సింగరేణి విద్యుత్తుని నిలిపివేయాలని అధికారులు చూస్తున్నారని, వారు C&MDతో మాట్లాడి సింగరేణి కార్మికుల విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యం, ఇంటి పట్టాలు, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామన్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి మ్యాన్ పవర్ ని అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మత్తమారి సూరిబాబు, బండి ప్రభాకర్ యాదవ్, నాతరి స్వామి, ముచ్చల్ర మల్లయ్య, మల్లారపు చినరాజం, రాజలింగం, కుడికాల శివ కార్యకర్తలు పాల్గొన్నారు. హాస్పిటల్లో 14 మంది కార్మికులను బదిలీ చేస్తే వినోద్ గారు C&MD తోటి మాట్లాడడం, అటు యూనియన్ పరంగా జనక్ ప్రసాద్ గారు మాట్లాడడం వల్ల ఆ కార్మికుల నేను సింగరేణి అథారిటీస్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ హాస్పిటల్ అయినా కానీ జనాలకు సేవ చేయాలి, జనాలకు ఇబ్బంది పెట్టము. హాస్పిటల్ మూస్తాము, హాస్పిటల్ ఇది చేస్తాము, సరిగా మ్యాన్ పవర్ లేదు, సరిగా జనాలు వస్తలేదు అనే సమస్య గురించి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా GM గారికి, కైండ్లీ ఎగ్జామిన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీద ప్రజలకు హెల్త్ సౌకర్యం ఇచ్చే బాధ్యత సింగరేణి కంపెనీది. సింగరేణి కంపెనీ తరఫు నుంచే ఇక్కడ చాలామంది బ్రతుకుతున్నారు. మీరు కాపాడే బాధ్యత మీకున్నది. ఆ హాస్పిటల్కి ఏమేమి సౌకర్యం చేయాలో, మీకేం కావాలో నా తరఫు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసే బాధ్యత నాది. హాస్పిటల్ని కాపాడుకుందాం, జనాలను మంచిగా ఫెసిలిటీస్ ఇద్దాం. నేను వచ్చి CMDతో కూడా మాట్లాడతా, ఉన్న లోపాలన్నీ దాన్ని దూరం చేస్తూ కొంతమందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు ఉందంట, అది కూడా పట్టాల సమస్య కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేసి, ఇంకొకటి హౌసింగ్ గురించి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఆగస్ట్ సెప్టెంబర్ లోపల వస్తుంది. ఇక్కడ ఉన్న బీద ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏ అర్హులు ఉంటారో ఇంపార్టెంట్గా వాళ్ళకి హౌసింగ్ కూడా స్కీమ్ ప్రకారంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. 2000 నుంచి ఫస్ట్ ఫేజ్, ఇంకొక 1500 సెకండ్ ఫేజ్లో ఇచ్చే కార్యక్రమాలు ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న డిసిషన్స్. ఆ హౌసింగ్ గురించి కూడా వీకర్ సెక్షన్కి సంబంధించిన ఎవరెవరు సోదరులు ఉన్నారు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటారు 100% ఇప్పించే బాధ్యత నాది. మీరు అందరు దయచేసి దాని గురించి అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. అందరు సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ తల్లి తీసుకున్న కార్యక్రమాన్ని మన తెలంగాణను కాపాడుకుందాం. June 2న ఫార్మేషన్ డే వచ్చింది. ఆ ఫార్మేషన్ డే రోజు కూడా అందరూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టారు. 10 ఏళ్ళు అయిన తర్వాత సోనియమ్మ తల్లి ఇచ్చిన తెలంగాణను కాపాడుకుందామని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని వాళ్ళందరితో కోరుకుంటూ ప్రజలందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు.